ఎప్పుడు మొదలెట్టారు? ఇది ప్రాజెక్టు 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామండి. త్వరగా అంతా కంప్లీట్ చేసుకుంటా ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఎలక్ట్రికల్ మెకానికల్ వర్క్లు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ వైరింగ్ అండ్ ప్యానల్ కనెక్షన్ వర్క్లు జరుగుతున్నాయండి. ఈ క్రమంగా ఏంటంటే మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్లాంట్ రన్నింగ్ పెట్టేలాగా అదే పనిగా డే అండ్ నైట్లు వర్క్లు చేస్తున్నాం. అక్కడ నుంచి 3 months ట్రయల్ రన్ నడుస్తుందండి. 3 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా O&M మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసి రన్నింగ్లో పెడతాం. ఇది 50.6 MLD కెపాసిటీ అండి. మనకు మొత్తం ఇది ఎస్బీఆర్ టెక్నాలజీ వస్తుంది. అంతకుముందు 30 MLD ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉందండి. అది టెక్నాలజీ USB టెక్నాలజీ. ఇది వచ్చి మనకేమో ఎస్బీఆర్ టెక్నాలజీ సీక్వెన్సింగ్. అంటే దాంట్లో వచ్చినప్పటికీ COD BOD ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అవి అబవ్ 30 అవి ఉంటాయండి. ఇవి యాజ్ పర్ న్యూ NGT గైడ్లైన్స్ ప్రకారం బిలో 10కి ఇవి మనం పెట్టేలా పారామీటర్స్ సెట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసి రిలీజ్ చేస్తుంది వాటర్ని. ప్రాపర్గా ఏంటంటే గోదావరి పొల్యూట్ అవ్వకుండా ఈ వాటర్ని మనం దాంట్లో చేస్తామండి ట్రీట్మెంట్ చేసి. ఎప్పటికి ప్రాజెక్ట్ ట్రయల్ అన్ని పూర్తి ఎప్పుడు వస్తుంది? అదే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసి తర్వాత అక్కడ 3 months ట్రయల్ రన్ తీసుకుంటామండి. ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవడానికి ఆ మొత్తం ట్రయల్ రన్ ఉంటుంది అన్నమాట దీన్ని. దాని తర్వాత అక్కడ నుంచి మనకి కంటిన్యూగా వాటర్ ప్యూరిఫై 100%కి వెళ్తుంది. నా పేరు అశోక్ కుమార్ అండి, కాంట్రాక్టర్ వైపు నుంచి. ఇక్కడ సైట్ ఇన్ఛార్జ్ అలాగే సైట్ ఎగ్జిక్యూటివ్ కూడా మేము చూస్తామండి. సుమారు ఎంతమంది వర్కర్స్ పనిచేశారు? ఎదుర్కొన్నారా? ఎటువంటి ఇబ్బందులు లేవండి. అంత కోఆపరేటివ్గానే ఉంటుంది మాకు ఇక్కడ. పబ్లిక్ కానీ డిపార్ట్మెంట్ కానీ అంతా 95 కోట్లు అండి ఓవరాల్గా. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ రన్నింగ్ అండి. అంతా స్కాడమే రన్ అవుతుంది. మాన్యువల్ ఆపరేటింగ్ ఎక్కడ ఉండదు. మొత్తం అంతా ఆన్లైన్. సార్ చెప్పినట్టుగా ఏదైతే పేపర్ మిల్ ఉందో మా పరిధిలో అయితే లేదండి. ఈ సెప్టిక్ ట్యాంక్ సంబంధించి విషయానికి వస్తే దానికి సంబంధించి ఒక FSTP అని ఇక్కడ ప్రొవిజన్ పెట్టామండి. అది సెప్టిక్ ట్యాంకులను తీసుకొచ్చి ఇక్కడ పవర్ చేస్తే దాన్ని కూడా మనం ట్రీట్ చేసి అందులో స్లెడ్జ్ని సపరేట్గా స్టోర్ చేసి పెడతామండి. అది కట్టారండి. దాన్ని FSTP అంటామండి. 2.5 వస్తుంది అంతే. ఫర్దర్ గా ఇక్కడికి వస్తాయి. లేదు అదండి. ఇక్కడ ఇప్పుడు రాజమండ్రికి సంబంధించిన మురుగునీటి అంతా శుద్ధి ఇక్కడే జరుగుతూ ఉంటుందండి. దీంట్లోని స్లెడ్జ్ అంతా సార్ చెప్పినట్టు కడియం లంకకి సంబంధించి ఎరువులుగా వాడుకోవచ్చు. ఏదైతే బయట ఇంటి నుంచి కలెక్ట్ చేసి సెప్టిక్ ట్యాంక్స్ అవి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇందులో కలెక్ట్ చేస్తారు. దీని నుంచి మనం ఆటోమేటిక్ ట్రీట్మెంట్ చేసి దాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడికి మాకు 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. రాజు విరూపాక్షరావు అండి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు రాజమండ్రి సిటీకి లభించడం? 100% మన సివరేజ్ వాటర్ని ట్రీట్మెంట్ చేసి మనం సాయిబాబా టెంపుల్ దగ్గర అవుట్లెట్ పాయింట్కి ఇస్తాం సార్. మనం వచ్చిన సివరేజ్ 59.6 MLD సార్. ఆల్రెడీ మనకి 50 MLD NRCD గ్రాంట్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. 5 MLD ఏమో అమృత నుంచి మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. నియర్లీ 3 monthsలో ఇది కంప్లీట్ అవుతుంది సార్ ప్రాజెక్ట్ అంతా. టోటల్గా 59 సార్, 59 MLD సార్, 59 MLD సార్. మనం SBR టెక్నాలజీతో 55.6 MLDతో మనం ట్రీటెడ్ చేస్తాం సార్. మిగతాది మన 30 MLD ప్లాంట్ ESB టెక్నాలజీ కూడా మనం వాడుకుంటాం సార్. 100% కూడా మనం ట్రీటెడ్ చేసి వాటర్ని మనం గోదావరి రివర్లోకి వదులుతాం సార్. టోటల్గా మనకి రాజమండ్రికి సమస్య తీరిపోతుంది సార్. అవును సార్, సరిపోతుంది సార్. ప్లస్ మనం ఇప్పుడు మొన్నే పంపించాం సార్ 1500 crores మొత్తం EGD కనెక్షన్కి గవర్నమెంట్కి రాసి పంపించాం సార్. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రాసెస్ జరుగుతుంది సార్. గవర్నమెంట్ కూడా రాసాం సార్. అది కూడా వస్తే ప్యూర్లీ మనకి 100% కూడా సివరేజ్ వాటర్నే మనం ట్రీటెడ్ చేసి రివర్లోకి వదలేదు సార్. ఎవరికైనా వచ్చిన వాటరు మనం ఇండస్ట్రియల్ కూడా ఉపయోగించుకోవచ్చు సార్. ఇండస్ట్రియల్కి, ప్లాంటేషన్కి మా కార్పొరేషన్ కూడా ఉపయోగించుకోవచ్చు సార్. ఎవరికైనా కావాలితే కూడా కల్టివేషన్ ల్యాండ్స్ కూడా ఈ వాటర్ కూడా ఇవ్వచ్చు సార్. ఈరోజు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులు, పత్రికా మరియు మీడియా సోదరులతో కలిసి మన రాజమండ్రి నగరానికి సంబంధించినటువంటి మురికి నీటి శుద్ధి కర్మాగారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని దర్శించడం జరిగింది.
ఇది హుక్కుంపేటలో ఈ ప్లాంట్ కడుతున్నారు. మరి చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో అంతా ఆటోమైజేషన్గా ఉండేలాగా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగింది. ఈ ప్లాంట్ 50.6 MLD ఏదైతే మురుగునీరు ఉందో రాజమండ్రిలో వచ్చే మురుగునీరు, ఆ మురుగునీరు శుద్ధి చేయడానికి ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్లో వచ్చినటువంటి ఏదైతే స్లడ్జీ అది ఉందో ఆ స్లడ్జీ అంతా కూడా కడియంలో ఉన్నటువంటి తోటలకే ఎరువుగా వాడటం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడ గోదావరిలో మళ్ళీ కలపడం జరుగుతుంది. అది కంప్లీట్గా ప్యూరిఫై ఉంటుంది. అది 10 BOD బిలో లెస్ దెన్ 10 ఉంటుంది. కాబట్టి అది డ్రింకింగ్ కూడా పనికి వస్తుంది. అటువంటి వచ్చిన వాటర్ని అక్కడ ధవళేశ్వరం అవతల గోదావరిలో మనం కలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్లాంట్ రావడానికి మీ అందరికీ కూడా తెలుసు, నేను 46 రోజులు ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేయడం జరిగింది. నేను దీక్ష చేస్తున్నానని తెలిసి రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా అవసరం, గోదావరిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. గతంలో గంగానదిని ఎలా అయితే ప్రక్షాళన చేసి ఇప్పుడు శుద్ధిగా ఉండేలా చేశారో అలాగే గోదావరిని చేయాలని ఆయన ఒక ప్రపోజల్ తీసుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఎవరి దగ్గరికైనా సరే, నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేకపోతే జలశక్తి మినిస్టర్ కానివ్వండి, ఎవరి దగ్గరికైనా ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఇచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని పెట్టి 54 కోట్ల రూపాయలని ఫండ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి 34 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ మ్యాచింగ్ అవ్వదనంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియంలో వచ్చినప్పుడు అన్న దీక్ష చేస్తున్నాడంట, ఒకసారి రమ్మంటే నేను వెళ్ళటం జరిగింది. ఏందన్నా ఏంటి దీక్ష చేస్తున్నాం అంటే ఇలా వాటర్ గోదావరి పొల్యూషన్ దాని గురించి చేస్తున్నాం, మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చారంటే వెంటనే నువ్వు లెటర్ తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చానండి. అంతే ధనంజయ రెడ్డికి ఇచ్చా అన్నాడు. ధనంజయ రెడ్డిని పిలిచారు. ఆయన ధనంజయ రెడ్డికి ఇస్తే వెళ్ళిన 2 రోజులకే జగన్ గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. 3488 కానీ ప్రాజెక్టుకి 95 కోట్లు కావాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ కొంత మున్సిపాలిటీ నుంచి 7 కోట్ల రూపాయలు దానికి కంబైన్ చేసి 95 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఇది నిర్మించడం వల్ల గతంలో మనకి ఇక్కడ ఒక 30 MLD ప్లాంట్ ఉంది. అది ఓల్డ్ ప్లాంట్, అది కరెక్ట్గా రన్ అవ్వట్లేదు. ఏదైనా మనకి రాజమండ్రి నగరంలో 65 MLD రోజుకి మనం గోదావరిలోంచి పంప్ చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా రాజమండ్రి ప్రజలకి సప్లై చేస్తాం. ఆ సప్లై చేసింది మళ్ళీ తిరిగి మనకి ఒక 50-55 MLD వెనక్కి గోదావరిలోకి వచ్చేస్తుంది. ఆ మురుగునీరు అంతా కూడా ఇక గోదావరిలో కలవకుండా ఇక్కడ మనకి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈ మురుగునీటి శుద్ధి కర్మాగారం ద్వారా శుద్ధి అవడం జరుగుతుంది. మరి ఇది రాజమండ్రి ప్రజలకి ఒక విధంగా అదృష్టం వరం అని చెప్పాలి. ఎందుకంటే రాబోయే పుష్కరాలు ఇప్పుడు మనకి జూలై 23 నుంచి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాలకి ప్రజలకి మంచినీరు త్రాగడానికి కానీ లేకపోతే స్నానం చేయడానికి కానీ మంచినీళ్ళు కావాలంటే ఈ ప్లాంట్ ఉపయోగం చాలా ఉంది. మరి దీన్ని కాంట్రాక్టర్ గారు గౌరీశంకర్ గారు స్వేదీన్రా ఈయన చాలా స్పీడ్గా చేశారు. ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చాను. అప్పుడు ఈ ఆలీ గారు, మున్సిపాలిటీ ఎస్సీ పాండురంగారావు గారు అందరూ వచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ చాలా స్పీడ్గా 24 ఇప్పుడు ఫిబ్రవరి 24 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్లాంట్ ఇంత పెద్ద ప్లాంట్ 95 కోట్ల రూపాయలైన ప్లాంట్ ఇంత త్వరగా వితిన్ 2 yearsలో కంప్లీట్ చేశారంటే చాలా గ్రేట్. మరి వారిని అభినందిస్తున్నాం. ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్ కూడా పక్కాగా చేశారు. ఏదో మున్సిపల్ కాంట్రాక్టర్ లేదా గవర్నమెంట్ కాంట్రాక్టర్లా కాకుండా చాలా బాగా కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మరి రాజమండ్రి పొల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే 3 రకాలుగా పొల్యూషన్ అవుతుంది.
ఒకటి మురికి నీటి వచ్చే నీరు గోదావరిలో కలవటం అనేది ఒక రకమైన పొల్యూషను. అలాగే రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారండి. ప్రతి ఇంట్లోనూ లెట్రిన్ ట్యాంక్ ఉంటుంది. ఆ లెట్రిన్ ట్యాంకులు వచ్చిందంతా కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా పట్టుకెళ్ళి కాతేరు అవతల మరి గోదావరిలో కలిపేస్తారు. దానివల్ల కూడా గోదావరి పొల్యూషన్ అవుతుంది. అంతేకాకుండా మరి పేపర్ మిల్లుకి సంబంధించి మెయిన్ కల్ప్రిట్ పేపర్ మిల్లు. పేపర్ మిల్లు 10 టన్నులుగా ఉన్నప్పుడు అక్కడ మన వెంకటనగరం తూర్పు లంక దగ్గర 100 ఎకరాలు తీసుకుని చెరువుల్లా తవ్వి అందులోకి ఎఫ్లెంట్ పంపించి ఎవాపరేట్ చేసేసేవారు. ఈవేళ రాజమండ్రి పేపర్ మిల్లు 600 టన్నుల పేపర్ వస్తుంది. అంటే ఇప్పుడు కూడా అవే చెరువులు. అవి మీరు ఒక బిందులో కనుక నీళ్లు పోస్తుంటే ఏమవుతుంది, ఒక బిందు నీళ్ళు కెపాసిటీ ఉంటే ఆ బిందు పడుతుంది, తర్వాత రెండో బిందు ఓవర్ఫ్లో అవుతుంది, మూడో బిందు ఓవర్ఫ్లో, ఎన్ని వేసినా ఓవర్ఫ్లో అయిపోద్ది. ఈవేళ పేపర్ మిల్లు పంపించే ఎఫ్లెంట్ అంతా కూడా వెంకటనగరం తూర్పు లంక దగ్గర నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అదంతా కూడా గోదావరిలో కలిసి మనకి కోట్లింగాలపేట, పుష్కరాల రేవు, వాటర్ వర్క్స్ దగ్గరికి ఇదంతా కూడా మరి రావటం జరుగుతుంది. దీనివల్ల గోదావరి పొల్యూట్ అయిపోతుంది. మొన్ననే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనే స్వయంగా ఆ బాటిల్స్లో వాటర్ పెట్టి వెంకటనగరం తూర్పు లంక దగ్గర ఇదిగో ఇంత పొల్యూట్ అయిపోతుంది అన్నారు. అది చెక్ చేస్తే బాగా పొల్యూటెడ్గా ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి ఈ అందరూ కూడా అంటే ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళందరూ కూడా ఇది పొల్యూటెడ్, కంప్లీట్గా గోదావరిని పొల్యూట్ చేస్తుందని చెప్పారు. దాని మీద ఏదో యాక్షన్ తీసుకుంటారు, ఏం తీసుకోలేదు. ఏదేమైనప్పటికీ కూడా పుష్కరాల ముందు ఈ పేపర్ మిల్ పొల్యూషన్ లేకుండా, అలాగే మలమూత్రాలు ఇవన్నీ కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చి ఇదంతా కూడా కలవకుండా ఉండేలా చేసి మరి రాజమండ్రి పుష్కరాలకే వచ్చినటువంటి యాత్రికులు కానీ రాజమండ్రి ప్రజలు కానీ గోదావరిలో స్నానం చేసి హ్యాపీగా వాళ్ళందరూ కూడా అక్కడే గోదావరి నీళ్ళతోటి త్రాగి ఆస్మానం చేసేలాగా చేయాలని చెప్పి మా సంకల్పం. దానికోసం తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నాం. అది తప్పకుండా మరి పుష్కరాలకు ముందే నెరవేరుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ తొలి విజయం సాధించారు ఈ విషయంలో, కార్పొరేషన్ విషయంలో. పేపర్ మిల్లు, ఈ మీరు చెప్పిన ఈ మిగతా సెప్టిక్ ట్యాంక్, ఈ రెండింటి మీద ఎలాంటి పోరాటం చేయాలి? సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడ క్లీన్ చేస్తారు. చాలా మందికి క్లీన్ చేయట్లేదండి, డైరెక్ట్ కొలాయి ఇందులో వదిలేస్తున్నారు కాదు. సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చేది పెద్ద ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఇంతకుముందు కమిషనర్ గారు ఒక ఆయన పేరు మర్చిపోయాను ఉండేవాడు. ఏంటంటే కాతెర్రి యాంపిల్ దగ్గరికి పట్టుకెళ్ళి కలిపేస్తున్నారు, రోజు 100 సెప్టిక్ ట్యాంకులు కలిపేస్తున్నారు అంటే అది మా పరిధిలోకి రాదండి. అది కాతెర్రి పంచాయతీలో వస్తుందండి. ఏంటండి తాగిది నీళ్ళు ఎవరండి మీ పరిధిలోకి రాదంటారంటే ఏం మాట్లాడలేదు. అది పెద్ద ప్రాబ్లమే కాదండి. ఎందుకంటే సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చే మలమూత్రాలన్నీ కూడా ఎక్కడో చోట స్టోరేజ్కి లేకపోతే పొలాల్లో వేయడానికి ఎరువుల కింద ఉపయోగించడానికి పనికొస్తుంది. వాళ్ళకి అవకాశం ఇచ్చి పలానా చోట వేసుకుంటారు, అబ్బాయి మీరు గోదావరిలో కలిపితే మీ పెనాల్టీ వేస్తారంటే కంట్రోల్ అయిపోతుంది. అది చాలా చిన్న విషయం. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అది నా పరిధిలోకి రాదు, ఈ పరిధిలోకి రాదని అదే అవునండి, ఇక్కడికి వస్తుంది. ఇంకా రెండోది పేపర్ విషయం వచ్చినట్లయితే అది ఎవరు చేయలేరండి. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ అందరికీ ఇచ్చేస్తున్నారు. ఎంపీకి, ఎమ్మెల్యేకి, మంత్రికి, ఆఖరికి కలెక్టర్ గారికి కూడా సిఎస్ఆర్ నిధులు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎవరో మాట్లాడరు. ఏదో రోజు నేనే చేస్తాను, పుష్కరాల కంటే ముందు చేస్తాను. ఎందుకంటే పేపర్ మిల్లుకి 28 సంవత్సరాలు నేను ఆఫీసర్ యూనియన్ ప్రెసిడెంట్. అంటే అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలియదని పేపర్ మిల్లో చిన్న మూల చిన్న సిటికేషన్ అన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎలా చేయాలో నాకు తెలుసు. అది పుష్కరాల ముందే నేను చేయించడం జరుగుతుంది.